మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ మీరు ఇప్పుడు సార్ ప్రకృతిలో అంటారు, ఎందుకు రా స్వామి అంట, నేనేదో ఇక్కడ ఉంటా ఆఫ్రికాలో ఉంటా సార్, నేను మిల్లెట్స్ అవి స్టార్ట్ చేయాలి సార్, అవి తినాలి సార్, మిమ్మల్ని చూస్తే మిల్లెట్స్ తినంటే నన్ను చూడాలి రా స్వామి, మిల్లెట్స్ మీ ఊర్లోనే విజయవాడ దొరుకుతాయి కదా, కొనుక్కొని తినచ్చు కదా, అనవసరం. అంటే ఎవడైతే ఈ పని చేయకూడదు అనుకుంటారో వాళ్ళు ఇట్లంతా పెట్టుకుంటారండి. చూడాలా, ఓసారి పోయి మాట్లాడాలా, మళ్ళీ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ చేస్తా, జనవరికి చేస్తా, పోస్ట్పోన్ చేస్తా, చచ్చిపోతారు. చేయలేరుకున్నాడు టక్కని చేస్తాడు. ఒక ఆమె హైకోర్టుకు పోయింటే ఒక అడ్వకేట్ వచ్చి నమస్కారం పెట్టి ఎవరో మాట్లాడుతూ ఉంటే, సార్ మేము విజయవాడలో మాకు రాగులే తెలీదు, మీరేదో రాగులు రాగిదావు అంటా ఉంటే ఒక వారం తగినాను సార్, నాకు అసిడిటీ తగ్గిపోయింది సార్, నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది ఆమె. సార్ ఇప్పుడు రాగి జావ ఎలా చేయాలి చెప్పండి సార్. రాగి పిండి చన్నీళ్ళలో కలిపేసేయండి. రాగి పిండి ఒరిజినల్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. రాగి పిండి బయట కొంటే బియ్యం పిండి కలిపింటారు, కలిపిండి అచ్చు. సో రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోండి. రాగి పిండి నీళ్ళలో కలిపేసేయండి. వేడి నీళ్ళు మసులుతూ ఉంటాయి ఇక్కడ, దాంట్లో లిక్విడ్ పోయింటే రాగి జావ రెడీ. నో మజ్జిగ, నో నథింగ్, నో మిల్క్ ఐటమ్స్, నథింగ్, నో జీడిపప్పులు. అది ఎంత వాల్యూమ్ తాగితే అంత నీళ్ళు ఉంటాయి. మర్చిపోతే ఈరోజు నేను రైస్ తిన్నా 10 గంటలకి, నార్మల్ వైట్ రైసే, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం, వేడన్నమే. కానీ ఎందుకు ఇంత ఎనర్జీ ఉంది అనుకుంటే పొద్దున్న 4 గ్లాసులు రాగి జావ తాగినాను తల్లి. 4 గ్లాసులు మా సిస్టర్ చేసి పెట్టింది, 4 గ్లాసులు రాగి జావ మా బెల్లం వేసుకొని తాగిన. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ టుడే. సో రాగి జావ విత్ బెల్లం ఇస్ ఓకే. నేను షుగర్ లేదు కదా, బెల్లం ఎందుకు, బెల్లంలో ఐరన్ ఉంది, అన్ని మినరల్స్ ఉన్నాయి, సూపర్ ఫుడ్ బెల్లము. కానీ దానిలో మళ్ళీ పాలు పోసి నో మిల్క్, ఎందుకంటే మిల్కే సరైనది కాదు. అవును, మిల్క్ అడవుల్లో తిరిగిండి ఆవులు వస్తుంది అసలు కాదు, అడవిలో తిరిగిండి ఆవుల పాలిస్తాడయ్యా. కుప్ప తొట్లు కాడ కుక్కలతో ఫైటింగ్ చేసి అవి ప్లాస్టిక్లు, సాంబార్లు ఏమేమో తింటాడు పాపం, ఏదో ఫీల్డ్ వేస్తూ ఉంటారు, ఏదేదో అది గడ్డి తినాలి పాపము. ఆ గడ్డిని వంటలు పెట్టుకొని ఒక తిత్తులో పెట్టుకొని ఇంకొక నెంబర్ వేసుకుంటా, ఇంకో తిత్తులో పెట్టుకొని అది దాని ఫుడ్. దానికి మనం ఫీల్డ్ వేసి మొక్కజొన్న పిండిలు వేసి పాలు కృత్రిమంగా 20 లీటర్ల పాలు లాగేస్తాను. ఎట్లది కరెక్ట్ పాలు అసలు. సో ఆ పాలతో అదన్నా పోని అనుకుంటే దాంట్లో మీగడ వెన్న క్రీమ్ అంతా తీసేసి అవి చెడిపోకుండా ద మోస్ట్ బ్యూటిఫుల్ మిల్క్ ఈజ్ ద వన్ విచ్ పెరిషస్ క్విక్లీ. మోస్ట్ పెరిషబుల్ ఐటమ్ కదా మిల్క్. అది చెడిపోకుండా చేసేదానికి దాంట్లో ప్రిజర్వేటివ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్, క్యాల్షియం వేసి ప్యాకింగ్ చేసి మా పాలు 10 రోజులు చెడిపోవంటే ఎట్లా కరెక్ట్. సో చెడిపోయే నీళ్లు, పాచిపట్టే నీళ్లు, చెడిపోయే పాలు, చెడిపోయే ఫుడ్, చెడిపోయే ఫ్రూట్స్ మంచిది, కామన్ సెన్స్. అది పెట్టేసి జావ చేసుకునేసి 4 గ్లాసులు తాగేయండి అంతే, హ్యాపీ. 4 గ్లాసుల్లో ఉండేది 8 స్పూన్లే రాగిపిండి, 8 టీ స్పూన్ల రాగిపిండే ఉంటుంది. అది పొద్దున్న 5 గంటలు తాగేసి అది ఫుడ్గా సరిపోదు. మీరు పొద్దున్న ఇంటికి పోయేటప్పుడు బలవంతంగా అయినా బాగా జొన్న రొట్టెలో ఆరికల ఫుడ్డో ఏదో తినేసి మధ్యాహ్నం కావాలంటే ఫ్రూట్స్ తిని సాయంత్రం 6 గంటలు ఎప్పుడైతుందా 2 జొన్న రొట్టెలో 2 సద రొట్టెలు తిందామా అని సూపర్గా ఉంటారు. మీకేమి డాక్టర్ 95 మంది అదే చాలా మంది అడుగుతారు. సింపుల్గా 30 మినిట్స్, నేను 30 సెకండ్స్లో చెప్తా. మీరు చేయగలిగితే రిజల్ట్స్ వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు. 1 వారం చేయండి. రాగి జావ ఎన్ని రోజులు తాగాలి సార్ అంటారు. నన్ను అడిగే తాగినారు కాఫీలు టీలు అన్నీ తాగుతానే ఉంటారు కదా, పెప్సీలు తాగుతానే ఉంటారు కదా. తాగండి రాగి జావ, లైఫ్ లాగా తాగండి అబ్బా రాగి జావ. ఎన్ని రోజులు వేసి 2 రోజులు తాగండి. మీరు ఊరికి పోయినారు, ఏం కాదు. మీరు మీ గట్ మైక్రోవేవ్ బాగా బిల్డ్ అయ్యి మీరు అంబలు తాగి రాగి జావ తాగి బాగున్నారనుకో, ఫిట్గా ఉన్నారనుకో, మీకు 10 రోజులు చెత్త తిన్నా ఓకే అంటున్నా. చెత్త అంటే మళ్ళీ ఈ బిర్యానీలు కాదు, మామూలు రైస్, వెజిటబుల్స్ అవి. ఇప్పుడు కార్న్ అని హెల్దీ ఫుడ్ అని ఇస్తారు మనకి. సినిమా థియేటర్లు కాకపోతే పాప్కార్న్ వేరు, పాప్కార్న్ ఒకటి పెద్ద బకెట్. ఇప్పుడు అమెరికన్ స్వీట్ కార్న్ వేసి ఇస్తూ ఉంటారు కదా, అస్సలు మంచిది కాదు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన ఏ ఫుడ్ అయినా జెనెటికలీ మాడిఫైడ్. లేకపోతే మన మొక్కజొన్న ఎంత టేస్టీగా ఒక రకమైన బయట ఏదో మొక్కజొన్న మాయమైపోయింది. మన పళ్ళ పొళ్ళు, మన యాపలు మాయమైపోయింది, టూత్పేస్ట్లు వచ్చేసినాయి. మన పసుపు గీసు మాయమైపోయింది, క్రీములు వచ్చేసినాయి. ఎంత డేంజర్ ఆ క్రీములండి. అసలు మీ స్కిన్ క్యాన్సర్కి మీరు వాడుతూ ఉంటే సన్ స్క్రీన్ లోషన్ కారణమని డాక్టర్ బిఎం వెంకటే కొట్టుకుంటాను. అవును కరెక్ట్. ఇటీవల మరి సన్ స్క్రీన్ పూసుకొని వస్తూ ఉంటారు పొద్దున్న కేబీఆర్కి. ఒక స్క్వేర్ ఇంచ్లో 640 సెబేషియస్ గ్లాండ్స్ సెబమ్ రిలీజ్ చేసి బయటికి టాక్సిన్స్ తోస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఫౌండేషన్ వేసి 6 దించి వేసి బాగా పూసుకునేసి ఫౌండేషన్ వేసి బాహుబలిలాగా అన్ని క్రీములు వేసి అన్నీ వేసుకొని అది ఎక్కడ జోరుగా మాట్లాడితే ఊడిపోతుంది.
ఏసీ లేకపోతే కారిపోతుంది. కాబట్టి ఏసీలోనే ఉండాలా, గట్టిగా మాట్లాడు, హౌ ఆర్ యూ మ్యాన్ అనుకుంటా తిరుగుతా. అసలు న్యాచురాలిటీ ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాము, హాయిగా ఉన్నాం కదా, ఏమవుతుంది మనకి? మన ఇంటికిలో మన చర్మం మనకి ఎవడికి ఎందుకు పట్టాలా? కళ్ళు మూస్తే ఒక రంగు, కళ్ళు తెరిస్తే డేంజర్ రా నాయన. సినిమా యాక్టర్ కంటే వాళ్ళకి అవసరము, వాళ్ళకి అది లేకపోతే వాళ్ళు బతుకుతారు ఉండాలి. మన నార్మల్ పీపుల్ మనకేం అవసరము? అంతే కదా.